అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం రేపు జరుపుకోబోయే హోలీ పండుగ గురించి మనం కొంచెం తెలుసుకుందాం. మార్చి 3వ తారీఖు పాల్గొన శుద్ధ పౌర్ణమి. ఈ రోజున మనం హోలీ పండగ వసంతోత్సవం. అయితే రేపు గ్రహణం కూడా ఉంది, చంద్రగ్రహణం. ఈ గ్రహణానికి సంబంధించిన వివరాలు కూడా కొంచెం తెలుసుకుందాం. చాలామంది అడిగారు, రేపు చంద్రగ్రహణం కదా స్వామి, హోలీ పండుగ చేసుకోవచ్చా? అంటే హోలీ పండుగ అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి రంగుల పండగ, కానీ వాస్తవంగా కామదహనం. అంటే మన్మధుడు దహించి వేయబడ్డటువంటి రోజు. కామదహనము ముందు రోజు, అంటే చతుర్దశి రోజే కామదహనం. కామదహనం అయిన సందర్భంగా తెల్లవారి పౌర్ణమి రోజున వసంతోత్సవం. అంటే పూర్వం మనకు శివపురాణంలో సతీదేవి మరణించిన తర్వాత శివుడి యొక్క భార్య సతీదేవి దక్షయజ్ఞంలో యజ్ఞగుండంలో దూకి అమ్మవారు దహనమైపోతుంది. ఆ సందర్భంగా పరమశివుడు వైరాగ్యం చెందుతాడు. భార్య పోయినటువంటి దుఃఖంలో ఆయన తపస్సుకి వెళ్ళిపోతాడు. హిమాలయాల్లో కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. ఇంకా వైరాగ్యంతో ఇక ఎప్పుడూ కూడా వెళ్ళి నేను చేసుకోను అనేటువంటి దీక్షలో ఆయన ఉంటాడు. మామూలుగా శివుడు ఎప్పుడూ కూడా యోగంలోనే ఉంటాడు, ఎప్పుడు ఆయన తపస్సే. తపోరూపం శివ, ఎప్పుడు యోగ నిద్రలోనే. కానీ ఇంకా వైరాగ్యం చెందడం వల్ల ఇంకా తపస్సులోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈలోపేదో తారకాసురుణ్ణి సంహరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు దేవతలందరూ కూడా మరి శివుడికి వివాహం అయితే తప్ప శివపుత్రుడితో మాత్రమే చనిపోతాడని చెప్పేసి తారకాసురుడు వరాన్ని పొందుతాడు. అందు నిమిత్తమై మరి తపస్సులో ఉండగా ఎట్లా వివాహం? కాబట్టి తపస్సు నుంచి తపోభంగం కలిగించాలి కాబట్టి మన్మధుడిని తీసుకొస్తారు. మన్మధుడు అంటే వివాహ సంబంధమైనటువంటి కామాన్ని సృష్టించడంలో సిద్ధహస్తుడు. పంచబాణుడు అంటారు. 5 రకాల బాణాలు ఉంటాయి, అన్ని పూల బాణాలు. మన్మథ వికారము అంటారు. మనస్సులో అది కలిగితేనే తప్ప వివాహం మీదకి ధ్యాస రాదు ఎవరికైనా. కాబట్టి మన్మధుడు వచ్చేసి ఆ చెట్టు చాటుతో బాణం వేస్తాడు. ఈ బాణాలు వెళ్ళి శివుడికి సోకగానే కోపంతో కళ్ళు తెరుస్తాడు. 3వ కన్ను తెరవగానే మన్మధుడు భస్మం అయిపోతాడు. మన్మధుడు భస్మం తర్వాతనే పక్కన ఉన్నటువంటి పార్వతీదేవిని చూస్తాడు. ఆయన మనసు కొంత పార్వతీదేవి మీదకి మళ్ళుతుంది. అయినప్పటికీ కూడా వివాహాన్ని నిరాకరిస్తాడు ఆయన. సరిగ్గా దేవతలంతా కలిసి ఆయన్ని ప్రార్థించి మీరు వివాహం చేసుకుంటేనే తప్ప తారకాసురుడు యొక్క సంహారం జరుగుతుంది. అప్పుడేదో అంగీకరిస్తాడు.
అంటే కామదహనం అంటే కోరికలను దహించవేయబడ్డటువంటి సమయం ఇది. మనకు ఎడ్షెడ్ వర్గాలలో అంటే ఆహ్, 6 శత్రువులు అంటారు. మనలోనే ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. దీంట్లో మొదటి శత్రువు ఏదంటే మనకు కామం. కామం అనగానే ఏదో స్త్రీ వాంఛ అనో, లేకపోతే పురుష వాంఛ అనో కాకుండా ఏ వస్తువు మీదనైనా, దేని మీదనైనా విపరీతమైనటువంటి కోరిక. మామూలుగా ఇష్టము అనేది మొదటి దశ. కోరిక రెండవ దశ. వ్యామోహము మూడవ దశ. కామము నాలుగవ దశ. అంటే నాలుగవ దశకు వచ్చేస్తాడనమాట. ఇంకా ఈ వస్తువు లేకపోతే నేను ఉండలేను. ఎట్లాగైనా సాధించాలి. లేదా దీన్ని ఎట్లాగైనా వశం చేసుకోవాలి. దాన్ని ఎట్లాగైనా పొందాలి. ఇలాంటి అన్నీ కూడా భయంకరమైనటువంటి స్థితిలోకి, మానసిక స్థితిలోకి తీసుకెళ్తాయి. దాన్ని మనము కామము అంటాం. అట్టి కామము దహించవేయబడ్డటువంటి రోజు ఈరోజు. కామ దహనమైపోయి శివుడు వివాహానికి అంగీకరించాడు అనే సంతోషంలో దేవతలందరూ కూడా వసంతోత్సవం పేరుతో పౌర్ణమి రోజున వసంతోత్సవం ఆడుకుంటారు. వసంతం అంటే ఒక రకమైనటువంటి మంచి పండగ వాతావరణం. అందులో చైత్రమాసం నుంచి మనకు వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. దానికి సూచికగా కూడా అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండేటటువంటి సమయం. దీనికి అంటే ఈ పండుగను ముఖ్యంగా మన రెడ్డి రాజుల కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది, విలసిల్లింది. మన రెడ్డి రాజుల్లో అత్యంత ప్రతిభావంతమైనటువంటి కుమారగిరి రెడ్డి, ఆయన ఈ వసంతోత్సవాన్ని చాలా అద్భుతంగా రాజ్యంలో నిర్వర్తించేవాడు. ఆయనకే కర్పూర వసంతరాయలు ఆయన పేరుతోని వసంతం ఆడే సమయంలో ఆయన ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇచ్చేవాడు కాబట్టి వసంతరాయలు అని చెప్పేసి ఆయన్ని ముద్దుగా పిలుచుకునేవారు. అప్పటి నుంచి ఈ పండగ మనకు వచ్చేసింది. కామదహనం తర్వాత హోలీ పండగ పౌర్ణమి రోజు. ఈ పౌర్ణమి పాల్గొన శుద్ధ పౌర్ణమి. ఇదే రోజున హోలిక అనే ఒక రాక్షసి, హిరణ్యకశ్యపుని సహోదరి, చెల్లెలు, ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలో అంటే ప్రహ్లాదుణ్ణి మంటల్లో వేసి చంపేయమంటారు. ఈ హోలిక అనే రాక్షసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. వాస్తవంగా హోలికకు మంటలో దూకితే అదొక వరం ఉంది, ఏమీ కాదు. కానీ ప్రహ్లాదుని యొక్క భక్తి చేత హోలిక మంటల్లో దహనమైపోతుంది. ప్రహ్లాదుడు బయటకు వచ్చేస్తాడు. ఇదొక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. అది అష్టాదశ పురాణాల్లో ఎక్కడా కూడా లేనట్టుగానే మనకు తెలుస్తుంది. కానీ ప్రాంతీయ ఆచారాలు, శస్త్రతుల్యం శాస్త్రం, శాస్త్రం పంచలక్షణం. ఏదైతే ప్రాంతంలో ఆచారం ఉంటుందో దాన్ని కూడా, అది కూడా శాస్త్రంగానే పరిగణించాలి. ఇట్లా కొన్ని కథలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మరి గ్రహణం ఉంది కదా, వసంతోత్సవం ఆడవచ్చా? నిరభ్యంతరంగా ఆడవచ్చు. మనకు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు గ్రహణం. ఇది కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం అని చెబుతున్నారు, కానీ అది ఒక 27 నిమిషాలు మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే 6:20 చంద్రోదయం అవుతుంది సాయంత్రం. ఆ తదుపరి 27 నిమిషాలు అంటే 6:47 వరకు మనకి గ్రహణం ఉంటుంది. మధ్యాహ్నం 3:20 నుంచి మనకు రేలంగి తంగిరాల సిద్ధాంతి గారు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, అది మనకు ప్రామాణికం. దీంట్లో మనకు ఇచ్చినటువంటి వివరాలే స్టాండర్డ్. కాబట్టి ఇండియా మొత్తం కూడా దీన్ని మనం
పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి తంగిరాల వారి పంచాంగము ప్రామాణికం. ఇంకా ఇతర పంచాంగాలు కొన్ని సమయాల్లో తేడా ఉంటుంది. అది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సన్ రైజ్ని బట్టి, అంటే సూర్యోదయాన్ని అనుసరించి కొన్ని నిమిషాలు తేడా ఉంటే ఉండవచ్చు. కానీ 3:20 నుంచి 6:47 వరకు మనం గ్రహణాన్ని పాటించాలి. మధ్యాహ్నం ఉదయం 11 గంటల వరకు వసంతోత్సవాన్ని, అంటే హోలీ పండుగ చేసుకోవచ్చు. 11:30 వరకు ఏదైనా మనం భోజనాధికాలు పూర్తి చేసుకొని 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మనం ఏమీ తినకుండా ఉండాలి. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఇల్లు శుద్ధి చేసుకొని మళ్ళీ అప్పుడే వండినటువంటిది ఏదైనా అల్పాహారం కానీ భోజనాలు కానీ చేయవచ్చు. తర్వాత గర్భిణీ స్త్రీలు కొంత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా బయటకు రాకుండా తిరగకుండా ఉండాలి. అయితే ఏ గ్రహణమైనా కూడా అది ఎందుకంటే ఎక్కువ రేడియేషన్ ఫామ్ అవుతుంది. దాంట్లో అనేక రకాలైనటువంటి విషవాయువులు కూడా వస్తాయని చెప్పి సైన్స్ కూడా చెబుతుంది. ఏ గ్రహణాన్ని కూడా మనం డైరెక్ట్గా చూడటానికి వీల్లేదు. అందులో ఇది కనిపించదు కూడా మనకి. కాబట్టి పాటించడం మంచిది. ఎందుకంటే గ్రహణం మొర్రి వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్లు కూడా అది చెబుతున్నారు. గ్రహణం మొర్రి అంటారు వాళ్ళు కూడా. అది గ్రహణ సమయంలో అనేక రకాలైనటువంటి వాతావరణ మార్పులు ఉంటాయి కాబట్టి ఇది బయట తిరగకుండా ఉంటే మంచిది. కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే మంచిది. రేపు నిరభ్యంతరంగా మనం హోలీ చేసుకోవచ్చు. 11 గంటల వరకు హోలీ చేసుకొని 11:30 వరకు ఆహారాన్ని తీసుకొని 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆహార నియమాలు పాటిస్తూ గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం మంచిది. బయట ఆరుబయట తిరగకుండా కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిది. కాబట్టి అన్నీ నిర్వర్తించవచ్చు. ఆబ్దికాదులు మాత్రం మనకు ధర్మసింధులో గ్రహణానంతరము మనం ఆబ్దికాదులు పెట్టుకోవచ్చు. అంటే శ్రాద్ధకర్మలన్నీ కూడా గ్రహణం తర్వాత. గ్రహణం తర్వాత అంటే సాయంత్రం 7 గంటలకు కాబట్టి 7 గంటలకు మళ్ళీ మనం పిండ ప్రదానాలు చేసుకోవడం అంత సాధ్యం కాదు కాబట్టి మరుసటి రోజున పాడ్యం రోజున నిర్వర్తించవచ్చు అని చెప్పేసి మనకు పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఆ విధంగా ఆచరించి హోలీ పండుగను అత్యంత ఉత్సాహంగా, కేవలము మామూలుగా పసుపు కుంకుమ గంధం మాత్రమే హోలీలో వాడాలి. ఇక మనకు విపరీతమైన కెమికల్స్తో కూడిన రంగులు వాడుతున్నారు, కోడిగుడ్డు వాడుతున్నారు. ఇదంతా అశాస్త్రీయము వాస్తవంగా. కాబట్టి సరే, ఆనందానికి అవధులు లేవు కాబట్టి ఒకవేళ అందరూ అంగీకరిస్తే ఎట్లాగైనా ఆడుకోవచ్చు. సంతోషానికి దుఃఖానికి అవధులు ఉన్నాయి కానీ సంతోషానికి లేవు. కాబట్టి ఏ విధంగానైనా మనం మన సంతోషాన్ని ఇతరులకు భంగం కలగకుండా, మనకు కూడా ఆరోగ్యం పాడవకుండా అందరూ ఆమోదించే విధంగా వసంతాన్ని ఆడి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య.